హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా చికెన్ తీసుకుని మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్లో కొంచెం పసుపు, కారం, సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకుందామండి. ఇలాగ ఒక 5-10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. మొక్కకంతా ఉప్పు కారం మసాలా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకోండి. చికెన్ జ్యూసీగా ఉడుకుద్ది, బాగుంటుంది. ఈలోపు అది హాఫ్ అన్ అవర్ అయ్యాక ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇలా సరిపడా అంత ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇవి బాగా ఆనియన్స్ బాగా మగ్గాలండి. మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మగ్గించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా మగ్గిపోయినాయి కదా ఆనియన్స్ బాగా. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకుని ఎప్పుడైనా చికెన్ వేసుకున్నాక హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. అప్పుడే చికెన్ జ్యూసీగా ఉంటుంది. చూసారు, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, కొంచెం వాటర్ వస్తుంది. చూసారు, కొంచెం వాటర్ వచ్చినాయి కదా. ఇలాగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందామండి. వాటర్ ఇంకా వస్తాయి చికెన్లోంచి. ముందు కలిపి పెట్టుకున్నాం కదా, దానివల్ల ఎలాగైనా చికెన్ వేసాక వాటర్ వస్తాయి కదండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోద్దండి. ఇలా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో రైస్లో వేసుకుని. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం డ్రైగా వండుకుంటే బాగుంటుంది. చూసారా ముక్క ఎంత జ్యూసీగా ఉందో. ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకుంటే జ్యూసీగా ఉడుకుద్దండి. ముందు నీచు స్మెల్ అన్నది కూడా ఉండదు. చూడండి ముక్క ఎంత జ్యూసీగా ఉడికిందో. సూపర్గా ఉంది కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.